మన దేశ చరిత్రలో ఒక మైలురాయి రోజు. భారతదేశం యూకే మధ్య ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒప్పందం అమల్లోకి వచ్చినటువంటి రోజు. భారతదేశం అలాగే యూకే మధ్య సెటా అంటారు, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్. ఇది ఈ రోజు నుండి అమల్లోకి వచ్చింది. ఇది గతంలో 2022లో దీన్ని ఫార్మల్గా ఈ యొక్క ట్రేడ్ అగ్రిమెంట్ గురించి చర్చలు మొదలు పెట్టడం జరిగింది. నెగోసియేషన్స్ 14 సార్లు చర్చల తర్వాత గత సంవత్సరం జూలై నెలలో దీన్ని లండన్లో మన ప్రధానమంత్రి మోడీ గారు అలాగే యూకే ప్రధాని స్టామర్ గారి యొక్క సమక్షంలో ఇద్దరు కామర్స్ మినిస్టర్స్ కూడా ఈ యొక్క అగ్రిమెంట్ మీద సైన్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి అది అమల్లోకి వస్తూ ఉంది. కాబట్టి దీని మూలంగా ఏంటి ఉపయోగం? మనందరం అనుకుంటా ఉంటాం, ఇలాంటి ఫారిన్ ట్రేడ్ అగ్రిమెంట్స్ జరిగినప్పుడు అదేదో మనకి సామాన్యుడికి సంబంధం లేనటువంటి విధంగా అనుకుని దాని మీద పెద్దగా చర్చ కూడా జరపం. కానీ ఇటువంటి నిర్ణయాల మూలంగా కామన్ మ్యాన్ కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఉదాహరణకు ఈ యొక్క అగ్రిమెంటే ఒకసారి మనం తీసుకున్నట్లయితే దీన్ని మామూలుగా చెప్తూ ఉంటాం, G7 దేశాలతో అయినటువంటి ఒక మొట్టమొదటి ప్రధానమైనటువంటి అగ్రిమెంట్గా దీన్ని మనం భావించవచ్చు. అంటే దీన్ని ఒక మోస్ట్ ఆస్పిరేషనల్ అగ్రిమెంట్గా మనం చెప్తూ ఉంటాం. అలాగే దీన్ని గోల్డ్ స్టాండర్డ్ ట్రేడ్ అగ్రిమెంట్గా కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అగ్రిమెంట్ కింద కూడా దీన్ని మనం అభివర్ణించవచ్చు. ఎందుకంటే దీని మూలంగా మన దేశం నుంచి బ్రిటన్కి వెళ్ళేటువంటి దాదాపు 99% ఎగుమతుల మీద ఇవాళ ట్రేడ్ టారిఫ్స్ని తీసేయడం జరిగింది. మరీ ముఖ్యంగా మనకు అగ్రికల్చర్కి సంబంధించినటువంటి కానీ, అలాగే ఒక ప్రాసెస్డ్ ఫుడ్కి సంబంధించినటువంటి కానీ, అలాగే గార్మెంట్స్ కానీ, అలాగే టెక్స్టైల్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఒక ఫార్మర్ రిలేటెడ్ కానీ, ఆటోమొబైల్స్ రంగానికి సంబంధించినటువంటి కానీ, ఇటువంటి మన ఆక్వా రిలేటెడ్ కానీ, మీట్ అవి కూడా మనం ఎక్స్పోర్ట్స్ చేసినప్పుడు మన గతంలో ఉండేటువంటి టారిఫ్ని ఈరోజు పూర్తిగా తీసేయటం జరిగింది. ఈ విధంగా తగ్గించడం మూలంగా ఆ దేశంలో మన దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఎగుమతుల మీద యూకేలో ధరలు తగ్గుతాయి. కాబట్టి ఈ ప్రోడక్ట్స్ని వాళ్ళు ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారు. ఎప్పుడైతే దీని కన్జంప్షన్ మన ఇండియన్ ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ అయినవి ఆ దేశంలో ఎప్పుడైతే కన్సంప్షన్ పెరుగుతుందో మన దగ్గర డిమాండ్ పెరుగుతుంది. ఇతర దేశాలతో పోల్చినప్పుడు బంగ్లాదేశ్ కానీ, వియత్నాం కానీ, చైనా నుండి కానీ వారు యూకేకి ఎక్స్పోర్ట్ చేస్తే ఉండేటువంటి టారిఫ్తో కంపేర్ చేసినప్పుడు ఇండియా నుంచి మనం ఎక్స్పోర్ట్ చేస్తే వేసేటువంటి టారిఫ్స్ 0 అవుతున్నాయి. కాబట్టి మన ప్రోడక్ట్స్ యూకేలో తక్కువగా లభిస్తాయి. అప్పుడు మనవి ఎక్కువ కన్సంప్షన్ ఉంటుంది, డిమాండ్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది. దాని మూలంగా ఏమవుతుంది, మన భారతదేశంలో ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క రంగాల్లో మనం ప్రొడక్షన్ పెంచాలి. కాబట్టి ఎక్కువ మందికి అవకాశాలు వస్తాయి. అది ఉద్యోగాలు అవ్వచ్చు, స్కిల్డ్ వర్కర్స్ అవ్వచ్చు, లేబర్ ఇంటెన్సివ్ రంగాలు అవ్వచ్చు, టెక్స్టైల్స్ లాంటివి, ఈ విధంగా ఎంఎస్ఎంఈస్ అవ్వచ్చు. ఎందుకంటే వీటికి సంబంధించిన తయారు చేయవలసినవన్నీ కూడా ఈ యొక్క చిన్నవి ఎంఎస్ఎంఈస్ ఉంటాయి. కాబట్టి వారికి కూడా డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి మోర్ ఎంఎస్ఎంఈస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఉన్న వాటివి వాళ్ళ ఒక ప్రొడక్షన్ కూడా పెంచాలి. కాబట్టి ఆ విధంగా ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఈ యొక్క ట్రేడ్ మూలంగా మన దేశానికి ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు $40 బిలియన్ పర్ యానం ఉంటే మనకు 2030 నాటికి ఈ యొక్క ట్రేడ్ మూలంగా ఇండో యూకే మన యొక్క ఎక్స్పోర్ట్స్ యొక్క ఇది దాదాపు $100 బిలియన్ పెరుగుతుంది అని చెప్పి అంచనాలు వేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మన యొక్క ఎక్స్పోర్ట్స్కి 0 టారిఫ్, అలాగే మనం యూకే నుండి తెచ్చుకునేటువంటి ప్రీమియం గూడ్స్ మీద కూడా ఇప్పుడు టారిఫ్స్ బాగా తగ్గించడం జరిగింది. కాబట్టి రాబోయే 10 ఏళ్లలో వాటిని కూడా దశల వారీగా తగ్గించడం మూలంగా మనకు యూకే నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి వస్తువుల మీద కూడా మనకు ధరలు బాగా తగ్గి మన దేశంలో వారికి వెసులుబాటు కలుగుతుంది. మన యొక్క ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనకు కూడా దీని మూలంగా రైతులు, కూరగాయలు, ఇటువంటి అన్నీ కూడా అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఇవన్నీ మనం ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి మంచి అవకాశం లభిస్తుంది. కాబట్టి దీన్ని మన యువత అంతా కూడా గమనించి ఈ యొక్క ట్రేడ్ని కూడా ఏ విధంగా మన యువత అవకాశంగా మార్చుకోవాలి అనేటువంటిది ఆలోచించాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మన దేశ చరిత్రలో మైలురాయి రోజు. ఎందుకంటే ఇండియా యూకే
సెటా, అలాగే డిసిసి అంటే డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్. ఈ యొక్క డిసిసి అగ్రిమెంట్ కూడా ఈ రోజు నుంచి ఎఫెక్ట్లోకి వస్తుంది. దీని మూలంగా ఏమవుతుందంటే మన ఇండియా నుంచి యూకే ఏదైనా ఉద్యోగం చేసుకుంటానికి 5 సంవత్సరాల లోపు ఉద్యోగం చేసుకుంటానికి వెళ్ళినటువంటి ఎంప్లాయీస్ కానీ ఎంప్లాయర్స్ కానీ ఇప్పటి వరకు 25% వాళ్ళు అక్కడ సోషల్ సెక్యూరిటీ సిస్టమ్ కింద వాళ్ళు ట్యాక్స్ పే చేస్తున్నారు. అక్కడ నేషనల్ హెల్త్ దీని కింద వాళ్ళు పే చేసుకుంటూ ఉన్నారు. దాని మూలంగా వారికి అది ఉపయోగించుకోవడానికి లేదు, కానీ వారి యొక్క ఆదాయంలో 25% దీనికి వాళ్ళు పే చేయవలసి వచ్చేది. ఇప్పుడు అది తొలగించడం మూలంగా దాదాపు మన దేశం నుంచి ప్రతి ఏడాది 75,000 మంది ఎంప్లాయీస్ కానీ ఎంప్లాయర్స్ కానీ దీని మూలంగా ఉపయోగం కలుగుతుంది. దగ్గర దగ్గర $600 మిలియన్ ఇవాళ మన దేశం ఈ యొక్క డిసిసి అగ్రిమెంట్ మూలంగా మనం సేవ్ చేసుకునేటువంటి పరిస్థితి. అలాగే ఇక్కడ నుండి వెళ్ళే వారికి ఉపయోగం. వారు ఒక దేశంలో మన కంట్రీలో పే చేసుకుంటే చాలు. ఇంతకుముందు ఇక్కడ యూకే 2 దగ్గర పే చేయవలసి వచ్చేది, ఇప్పుడు ఒకటి ఇండియాలో పే చేసుకుంటే సరిపోతుంది. దీన్ని కూడా అందరూ గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తుంది.